అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు తండ్రి కొడుకులిద్దరు అంటే నారా లోకేష్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసా ఇస్తాము, ధైర్యంగా అనే మాటలు చెప్పారు. ధైర్యంగా ఉండండి, మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి మాటలు చెప్పారు. అదేవిధంగా లోకేష్ అయితే ఒక రెడ్ బుక్ రాశాను, దాని ద్వారా తప్పు చేసిన వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను అని కార్యకర్తలకి మనోధైర్యం నింపారు. అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా మాటలేను, చేష్టల్లో శూన్యం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మొత్తానికి అర్థమైపోయింది. వాళ్ళు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు, వీడి వల్లేం కాదు, బాబు గుళ్ళు ఇద్దరు కౌరులు చెప్తారు కానీ వాళ్ళు చేష్టలు చేయలేరు అని డైరెక్ట్గానే మాట్లాడుకుంటున్నారు. ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు, కేడర్ కూడా. అందులో భాగంగానే వాటిలో ఒక ముఖ్యమైన సంఘటన నేను మీకు చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే ఎంత శ్రద్ధ ఉంది, కార్యకర్తలు అంటే ఎంత శ్రద్ధ ఉంది అనే కోణంలో ఈ పాయింట్ మనం ఉదాహరణగా చూడవచ్చు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ని దాడి చేసి అక్కడ వాహనాలు చందావనం చేసి కొంత తగలబెట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని. ఆ రోజు ఆ దాడి కేసులో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కొంతమంది మీద కేసులు పెట్టారు. తర్వాత వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ రోజు వీళ్ళు తరపున కూడా కొన్ని కేసులు తీసుకున్నారు. అటు ఆఫీసు తగలబెట్టిన వాళ్ళ మీద పెట్టారు, పెట్టించుకున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన కేసులు కూడా తీసుకున్నారు. ఇరువైపులా కేసులు కట్టారు ఆ రోజు. అయితే వాటికి ఆ రోజుల్లో యాక్షన్ ఏమి లేదు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాని మీద యాక్షన్ స్టార్ట్ చేశారు. యాక్షన్ స్టార్ట్ చేసి 88 మీద కేసు కట్టారు. అందులో 39 మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆ 39 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టింది సత్యవర్ధన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్తో కేసు పెట్టించారు. అది అతను ఎస్సీ అవటం వలన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు 39 మంది మీద. 88 మంది మీద కేసు పెట్టారు. అందరూ కోర్టులు పోయి స్టే తెచ్చుకున్నారు. అందులో వంశీ కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు వంశీ కూడా. ఇవాళ ఒకప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఒక జీవిత తరం పట్టేది. ఇవాళ 10 కేసులు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. అంత ఈజీ అయిపోయింది కోర్టులు, లాయర్లు కూడా. అలాంటి పరిస్థితుల్లో 88 మంది సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో మేము చెప్పేవారికి అరెస్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతమంది మీద ఎస్సీ ఎస్టీ కేసు ఉంది కాబట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసుకి వెళ్తే ఆ కోర్టు జడ్జి హిమబిందు దగ్గర ఎవరైతే కేసు పెట్టాడు ఈ సత్యవర్ధన్ అనే అతను, నేను కేసు పెట్టలేదు, నేను సాక్ష్యాంతకం పెట్టాను, నాతో పోలీసు సాక్షిగా ఉండమని చెప్పారు, అందుకని సాక్ష్యాంతకం పెట్టాను, నేను కేసు పెట్టలేదు, అలా పోలీసులు నన్ను ఇరికిచ్చారు కాబట్టి నేను ఆ కేసు నుంచి విత్డ్రా చేసుకున్నానని తప్పుకున్నాడు ఈ సత్యవర్ధన్. ఇప్పుడు ఎవరు ఫుల్స్ అయ్యారు? టోటల్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. డబ్బా కవర్లు చెప్పిన లోకేష్ బాబు కవర్లు ఏమని, రెడ్ బుక్ కవర్లు ఏమని. ఇవాళ ఏం చేశారు? ఎవరినైతే కేసు పెట్టారో మీ తరపున అతనే తప్పుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే నేను కేసు పెట్టలేదు, నాతో సాక్ష్యాంతకం చెప్పారు పోలీసులు, అందుకు సంతకం పెట్టాను, నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పాడు అతను. అంటే ఏంటి? వీళ్ళ తరపున కోర్టులో కేసు ఇచ్చిన అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను తప్పుకుంటే కేసు వీగిపోయినట్టే కదా. అలాంటి పరిస్థితి తెలుగుదేశం నాయకులది. లోకల్ ఎమ్మెల్యే తెలుగుదేశం, ఆయన విప్పు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కొడుకు కార్యకర్తలు కాపాడుకుంటామని అన్ని మాటలు చెప్పారు. గన్నవరంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరంలోనే యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని పబ్లిక్ మీటింగ్ పెట్టాడు నారా లోకేష్ బాబు గారు. అక్కడ పార్టీ ఆఫీస్ తగలబెడితేనే ఏం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలియవచ్చేది ఏంటంటే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినా ఏం చేయలేకపోయాడు ఆయన. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేసినా ఏం చేయలేకపోయాడు. అవన్నీ ఊరిలో కౌరులు చెప్తారు బాబు కొడుకులు ఇద్దరు తప్పితే ఎవరిని కూడా ఏ మాత్రం కూడా శిక్షించలేరనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి కేసు పెట్టిన అతను వ్యక్తినే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే తెలుగుదేశం వాళ్ళు నాయకత్వం. ఇప్పుడు సత్యవర్ధన్ అనే అతను కేసు పెట్టాడు, అతను మంచి చెడు లేకపోతే అతను నిబద్ధతగా చివరిదాకా నిలబడలేదా అని కూడా ఆలోచించుకోవాలా. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భరోసా కల్పించలేకపోతే రేపు అధికారంలో లేనప్పుడు ఏం కల్పిస్తారు వీళ్ళు? కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా
వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇవాళ ఎవరిది పైచేయింది? వంశీది పైచేయింది. వంశీ చక్రం తిప్పాడని చెప్పొచ్చు ఈ కేసు విషయంలో. సైలెంట్గా కనపడకుండా ఉన్నాడు, చక్రం తిప్పాడు. మెయిన్ కేసు పెట్టిన అతన్నే నాకు కేసుతో సంబంధం లేదని చెప్పేదని చేయగలిగాడు వంశీ. దట్ ఈజ్ వంశీ అని చెప్పవచ్చు తప్పదు ఈ సందర్భంగా. ఈ విషయంలో లోకల్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది కేడర్ మట్టుకు గుసగుసలాడుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలిపి కేడర్ అంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు, మీరేం చేశారు అని. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.